బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఫ్రెండ్స్, ఏంటి ఈ వీడియో అంటే, ఈ వీడియోలో ఎలా పోయే ముందు మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏంటి ఈ వీడియో అంటే, మనము వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నాం. వరలక్ష్మి వ్రతం పూజ వీడియో ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను, చూడండి. సో ఇక్కడ చాలా డబ్బాలు ఉండాలి, అన్నీ అక్కడిక్కడికి వెళ్ళిపోయాయి. సో ఇవి కొన్ని సామాన్లు ఫ్రెండ్స్, కొన్ని దోమాను, ఇంకా కొన్ని చూపించేటివి ఉన్నాయి. అన్నీ చూపించలేను, అయిన కాడికి కాస్త పని అవి అయ్యిందనమాట. ఇలా అనమాట. చిన్న చిన్న క్లిప్. అలా పూలు మాత్రం ఎక్కడా దొరకలేదండి, ఆ పూలు నేనే కుట్టాను. సో ఒక్క కమల పువ్వు దొరికింది, హ్యాపీ. సో ఇది ఫ్రెండ్స్, ఫ్రూట్స్ కూడా అన్నీ దొరకట్లేదు. సో మాల్కి వెళ్ళలేదు ఈసారి. మాల్కి వెళ్తే చాలా ఫ్రూట్స్ ఉంటాయి, మనం తెచ్చుకోగలిగే వాళ్ళం. సో ఇలా కొన్ని కలర్ఫుల్ ఇలా తీస్తున్నాను అనమాట, బాగా అనిపిస్తుందని, చూడ్డానికి బాగుంటుంది, పెట్టడానికి బాగుంటుందని. నేను ఎక్కువ పూలు, ఎక్కువ పండ్లు, ఎక్కువ ప్రసాదాలు పెడతాను దేవుడికి. సో మొన్న వరలక్ష్మి వ్రతానికి ఎన్ని ప్రసాదాలు చేసుకోవాలనేది ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్, చూడండి. అది కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది ఎవరైతే చూడలేరు. సో ఇలాగా పండ్లు అయితే 5 రకాలు పెట్టాను, అలాగే పూలు కూడా కొన్ని రకాలు. సో మనకి మన ఇంటి దగ్గర ఉన్న చెట్టు పూలు కూడా పెడతాను, గులాబీ చెట్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర కూడా. సో అవి కూడా. సో చూడండి, మనం తమలపాకులు అనేది కొనలేదు, ఎందుకంటే మనకి తమలపాకు చెట్లు చాలా ఉన్నాయి. సో మనకి మన ఇంటి దగ్గర కొంచెం గేటు దగ్గర అన్నీ ఉన్నాయి పూలు, తమలపాకులు కూడా. అందుకని ఈసారి దేవుడి కోసం ఇక్కడే తెంపుతున్నాను అనమాట. నాకు ఎక్కువ సొంతంగా ఏవి తెంపుకొని చేసుకోవాలంటే నాకు ఇష్టం ఉండదండి, తెంపుకోవాలంటే పర్సనల్గా. ఎందుకంటే దేవుడికైతేనే పువ్వులైనా ఏదైనా తెంపి దేవుడి వరకు అయితేనే పెట్టాలనిపిస్తుంది, హ్యాపీనెస్ ఉంటుంది. అవి అలాగే గ్రీన్నెస్ కనిపిస్తే చాలా సంతోషం అనమాట. ఎవరైనా తెంపుతున్నా కూడా నాకు కోపం వస్తుంది. ఇంకా నేనంతకు నేను అస్సలు తెంపను, ఆ గ్రీన్నెస్ అలాగే ఉండాలనేది అనిపిస్తుంది. అంటే కళ్ళకి మంచిగా అనిపించాలి, పచ్చగా అనిపించాలి అనేది అనిపిస్తుంది, ఉంటుంది కదండి ఎవరికైనా కూడా. నాకైతే అలాగే ఉంటుంది. అందుకని ఇక దేవుడి కోసం తప్పకుండా కొన్ని ఉండాలి కాబట్టి తెంపాను. చూడండి, ఇది మొగ్గలాగుంది. సో ఇది తెంపినప్పుడు నేను 5:06 అవుతుంది, ఆ టైంలో తెంపాను. సో పూజ టైం కల్లా బాగా ఇచ్చుకుంది, మీరు వీడియోలో చూడొచ్చు. ఇది ఇంటి ముంగల ఒక్కదాన్నే చేసుకుంటున్నాను, సో సింపుల్గా చేసుకుంటున్నాను కాబట్టి. సో ఇలా ముగ్గు వేశాను. పొద్దున ఎప్పుడో లేసామండి, 4:45 3:30 నుంచి లేసే ఉన్నాను. సో ఒక్కదాన్ని చేస్తే పూజ అప్పటికల్లా 11 అయింది పూజ చేయడానికి, పూజ అయ్యేతలకల్లా. చూడండి ఇలా స్టార్టింగ్ అన్ని ఫ్రెండ్స్ పాయసంతో స్టార్ట్ అనమాట. ఇది నేను ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ప్రసాదాలు కొన్ని అయిన తర్వాత ఇక్కడ కొంచెం పూజకి డెకరేషన్ చేసుకుంటా ఇంకొన్ని ప్రసాదాలు ఇలాగా పొయ్యి మీద వేస్తుంటే అది అలా అవుతుంటుంది, ఇలా కలుపుతూ ఉంటాం అనమాట. చూడండి ఫైనల్గా ఇలా అవుతుంది ఫ్రెండ్స్ మొత్తం అనమాట. ప్రసాదాలు కొన్ని బాగానే చేస్తాను, శనగలు, సలివిడి, వడపప్పు, పానకం, అన్నీ పచ్చెనగలు, దద్దోజనం, పులిహోర, పరవాన్నం చేసి, అండ్ శనగలు, చూడండి దద్దోజనం అంటే పెరుగన్నం, సలివిడి, ఇవన్నీ ఫ్రెండ్స్. ఫ్రూట్స్ కూడా అన్నీ లెక్కకుండా చేస్తాను అనమాట. కొన్ని లెక్కుంటే కూడా మంచిదే, కానీ ప్రసాదాలు అంటే ఎంత టైం ఉంటే నాకు అంత వీలైనంత చేసేస్తాను ఫ్రెండ్స్. సో ఇలా నడుస్తుంది. మీరు ఎలా చేసుకున్నారు మీ వరలక్ష్మి వ్రతం? సో నాకు 3వ వారం కుదిరింది. సో సిస్టర్ 2వ వారం చేసుకుంది. సో సిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను వాయినం తీసుకున్నాను, కానీ నేను మాత్రం కొంచెం నాకు కుదరలేదు. మా ఇంటికి పెయింట్ వేసుకుంటున్నాం అనమాట, అందుకని. సో దేవుడి గుళ్ళో చేయలేదు ఫ్రెండ్స్ ఇది నేను, ఎందుకంటే దేవుడి గుళ్ళో చేస్తే సరిపోదని కొంచెం బయట పెట్టి చేస్తున్నాను, అలా అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇలా నడుస్తుందన్నమాట. సో చూడండి, కాళ్ళకు పసుపు పెట్టుకున్నాను. సో మనం ఫస్ట్ పసుపు పెట్టుకొని మనం బొట్టు పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇదనమాట, ఇలా నడుస్తుంది. సింపుల్గా అనుకుంటాను కానీ సింపుల్గా ఏం అవ్వదు, చేసినప్పుడల్లా బాగానే మనకి టైం పని పడుతుంది. ఇలా అనమాట మొత్తానికైతే ఫ్రెండ్స్. చూడండి చాలా హ్యాపీగా అనిపించింది. చేసినంతసేపు అలసట అనేది ఎక్కడా అనిపించలేదు. ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఇలా భక్తిగా సరదాగా పూజ అయిపోతుంది. ఎందుకంటే ఇలా వరలక్ష్మి పూజ ఇలా చేసుకుంటాము. నాకైతే ఇష్టం, పూజలు మాత్రం చేస్తే అప్పుడు ఏమి తినను, చెయ్యము, తాగము. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు తాగొచ్చు, తినొచ్చు, ఎందుకంటే వాళ్ళంతా పాటించాల్సిన అవసరం ఏం లేదు అందుకని. ఎందుకంటే షుగరు, బీపీలు ఉంటాయి, సో అలా ఉండకూడదు కదా ఫ్రెండ్స్. సో మేము సిస్టర్స్ ఫ్రెండ్స్, వాయినాలకి ఇంటి పక్కల కూడా వచ్చారు. సో సిస్టర్ కూడా
సిస్టర్స్ కూడా వచ్చారు. మమ్మీ ఊరికి వెళ్ళారు పెళ్ళికి, అందుకని రాలేకపోయారు. చూడండి నలుగురం సిస్టర్సు, అందరికన్నా చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు.